హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా విజయక్రాంతి పేపర్లో రైతుకు భరోసా లేదా అని చెప్పి హెడ్డింగ్ ఐటమ్. ఈ రైతుకు భరోసా లేదా అనే విషయంలో ఒక రైతు భరోసానే కాదు, యూరియా విషయంలో, రైతు రుణమాఫీ విషయంలో, రైస్ రైతులకు సంబంధించిన అనేక అంశాల విషయంలో భరోసా ఉందా లేదా అంటే లేదని రైతులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేక ముందు మేము ప్రజాపాలన అందిస్తాం, ఇందిరమ్మ పాలన అందిస్తాం అన్నారు. సరే, ఇందిరమ్మ పాలన అనేది వేరు కానీ ప్రజాపాలన అన్నారు. ఆ ప్రజాపాలనలో ప్రజలలో రైతులు లేరా? రైతులకు సంబంధించిన విషయంలో ఒక రకంగా ఫెయిల్ అవుతుండ్రా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది రైతు భరోసా ఇచ్చే దాంట్లో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, యూరియా లాంటి ఎరువులు అందించే విషయంలో కానీ, విత్తనాలు అందించే విషయంలో కానీ, అనేక విషయాలలో ఫెయిల్ అవుతున్నారా? నీళ్ళ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఒక వార్త రాసింది, రైతుకు భరోసా లేదని. రైతు భరోసాని తీసుకుంటే 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 23లో అధికారానికి రావడం ముందు నవంబర్ 30 ఎన్నికలు అయితే, ఎన్నికల ప్రచారంలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు రైతు భరోసా ఈ 4 రోజులు ఆగండి, మనం వస్తున్నాం, వచ్చిన వెంటనే నెక్స్ట్ డేనే 15,000 రూపాయల చొప్పున మేము జమ చేస్తాం ఎకరానికి. ఇంకోటి రైతు రుణమాఫీ కూడా ఇంకేమైనా ఉంటే బ్యాంకులలో తెచ్చుకోండి, 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తాం అని చెప్పారు. ఇక పెన్షనర్స్ వృద్ధులు, వికలాంగులకైతే మీరు ఒక్కనే లాగండి, పెన్షన్ తీసుకోమాకండి, తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ నుంచి 4,000 మేము పెంచుతున్నాం, 6 గ్యారెంటీల్లో ఉంది అది అని చెప్పారు. నిరుద్యోగులకు ఏం చెప్పారు? ఫస్ట్ 1 ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తాం, జాబ్ క్యాలెండర్ యూపీపీఎస్సీ తరహాలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తాను. ఇది ఏది అమలు కావట్లేదు. రైతు భరోసా రెండు సార్లు ఎగనాం పెట్టారు. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 2025 రైతు భరోసా జమ కావాలి. డిసెంబర్ అయిపోయింది, జనవరి వచ్చింది. జనవరి స్టార్టింగ్లో ఏం చెప్పారు? సంక్రాంతికి రైతు భరోసా జమ అయింది అన్నారు. 1000 కళ్ళతో రైతులు ఎదురు చూస్తున్నారు. రైతుకు భరోసా ఉందంటే లేదనిపిస్తుంది. ఎందుకంటే శాటిలైట్ సర్వే చేస్తారట. ఏ పంటలు, ఏ భూముల్లో ఏ పంటలు వేశారో లేదా, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉంటే డిలీట్ చేయాలని చేయండి. ఇప్పటిదాకా ఎందుకు చేసుకోవాలి? మరి డిసెంబర్లో రైతు భరోసా ఇవ్వాలనేది వాయిదా వచ్చినప్పుడు నవంబర్ నుంచే శాటిలైట్ సర్వే చేయాలి కదా. ఇంకా అసలు శాటిలైట్ సర్వే 50% కూడా కాలేదు. ఈ ఈ ఏంటిది అంటే ఇంటెన్షనల్గా ఇచ్చే వ్యవహారమా లేదా డిలే చేసే వ్యవహారమా? 8,744 కోట్ల రూపాయలు జూన్లో వేసిన రైతు భరోసా ఖర్చు అయింది. కావాల్సిన వచ్చి ఆ నిధులు అంత అవసరమైనవి. ఇప్పుడు ఆ నిధులు జమ ఏది? నిధులు కలెక్షన్ ఏది ఎక్కడుంది? ఏర్పాటు చేసుకోలేదుగా. బేసికల్గా కావాల్సిన నిధులు జమ చేయకుండా, ఖజానాలో లేకుండా శాటిలైట్ సర్వేలు, ఈ సర్వేలు అని చెప్పి డ్రాగన్ చేసే కార్యక్రమం. ఈ లోపల మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళా ఈ సర్వే అంతా పూర్తి కావాలి. సర్వే అంతా పూర్తి అయ్యేటప్పటికి ఏమవుతుందంటే, ఇప్పటికే పంటలు వేసిన రైతులు అప్పటికి కోతలు కోసారు, ఖాళీ భూములు కనపడతాయి. అప్పుడు ఏం చేస్తారు? మీరు చేసే శాటిలైట్ సర్వేలో అరే రైతు పంటలు వేసే సీజన్లో పోయి శాటిలైట్ సర్వే చేస్తే అందులో పంట ఉందా లేదా తెలుస్తుంది. రైతులు పంట వేసి కోసుకున్న పంటకి వేసే ముందు పెట్టుబడి కోసం పెట్టుబడి సాయం కేసీఆర్ పెట్టిన రైతు బంధు ఇది. పంట వేసేటప్పుడు ఇట్లా, పంట కోసేటప్పుడు ఇట్లా ఓట్లు ఉన్నప్పుడు ఇస్తాను. మీరు చేసే శాటిలైట్ సర్వేలో పంట కోసిన తర్వాత పోతే ఏమొస్తుంది? రాదు. ఇది ఒక తప్పులు తడక వ్యవహారం. పంట వేసే సీజన్లో పోతే పంటలు వేసారో లేదు తెలుస్తుంది శాటిలైట్ సర్వేలో. అసలు మ్యాటర్ కాదు, శాటిలైట్ సర్వే కాదు విషయం. డబ్బు లేదు, డబ్బును జమ చేయాలి నిధుల్ని. శాటిలైట్ సర్వే ఎన్ని రోజులు అయింది? వాళ్ళు నిజంగా ప్రభుత్వం చేయదలుచుకుంటే పెద్ద సమస్యే కాదు అది. అంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలైన దాకా రైతు భరోసా వచ్చేది లేదు. ఇంకో రైతుకు భరోసా లేదా అనే ప్రజాపాలన ఎందుకు అన్నాం అంటే, యూరియా విషయంలో అటర్ ఫెయిల్యూరు, ఇయ్యలేని పరిస్థితి. లైన్లు, క్యూ లైన్లు, పోలీసులు, లాఠీ ఛార్జీలు, గొడవలు, ఫైర్లు అని జరుగుతున్నాయి. ఇక రైతు రుణమాఫీ విషయంలో 567 జీవో చేశారు. దాదాపు ఇప్పటికి కూడా 30 నుంచి 40% మంది రైతులకి రైతు రుణమాఫీ కాలేదు. అది కూడా 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి. ఇక 2 లక్షల పైన ఉన్న వాళ్ళది వాళ్ళ ఆవేదన, వాళ్ళ మాటలు, వాళ్ళ వాళ్ళ బాధ అగమ్యకి వచ్చారు. ఎవరు వినేటోడు కూడా లేడు. 2 లక్షల పైన లోన్ ఉన్న రైతులను ఏం చేశారంటే, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఏం చెప్పారంటే, మేము 2 లక్షల వరకు ఇస్తాం, మీరు ఆ ఎక్సెస్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ పే చేసుకోండి బ్యాంక్కి, ఇగో అతి తొందరలో రేపో మాపో మిగతా ఆ 2 లక్షలు మేము బ్యాంకుకి జమ చేస్తాం, మీకు నో డ్యూ వస్తే క్లియర్ అవుతుంది లోన్ అన్నారు. ఆశతోని ప్రభుత్వం చెప్పింది, జీవో ఇచ్చిందని చెప్పి ఆ 2 లక్షల పైన ఎక్సెస్ ఉన్న అమౌంట్ 50,000, 1,00,000, 70,000, 80,000 ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, అది పే చేసుకున్నారు. పే చేశాక ఈ 2 లక్షలు రావట్లేదు.
ఒకవైపు రైతులు అప్పులు తెచ్చి అది పే చేశారు. ఇంకొకవైపు మళ్ళీ అప్పాడ మిగిలింది. ఇప్పుడు వాళ్ళు పే చేసినందుకు మీరు 2,00,000 ఇచ్చుంటే వాళ్ళకి నోటికి వచ్చేది కొత్త లోన్ తెచ్చుకుంటోళ్ళు. కొత్త లోన్ తెచ్చుకోలేకపోయా, పాత లోన్ అక్కడే ఉండే, మళ్ళా బయట ప్రైవేట్ అప్పు పెరిగా. దీనిపైన ఎక్కడన్నా ప్రజాపాలన, రైతుల పాలన అని చెబుతున్న మీరు, అసలు మనం ఇచ్చిన జీవో ఏంటి? మనం ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు? వాళ్ళకి ఏం చేయాలి? ఏం చేస్తే వాళ్ళ సమస్య పరిష్కారం అయిద్దని రైతుకు భరోసా ఇచ్చారా? ఇవ్వలే. ఇట్లా అనేక అంశాలలో రైతుల విషయంలో, ప్రజాపాలనలో రైతులకు భరోసా ఉందా లేదంటే లేదనే చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు రైతులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం సమీక్ష చేసుకోవాలి. మీరేదో ఇది రైజింగ్ గ్లోబల్ తెలంగాణ, లేదా ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, హిల్ట్ పీలు, ఇది ప్రజలకు సంబంధం లేని విషయాలపైన మీరు పదే పదే దాన్ని రివ్యూ చేసుకుంటూ, అసలు ప్రజలు రైతులకి పడుతున్న ఇబ్బందులు వాళ్ళ గురించి సమీక్షలు లేవు. ఇది రైతుకి భరోసా లేదా అని చెప్పి ఒక వార్తని రైట్. నిరుద్యోగులపైన కపట ప్రేమ, బీఆర్ఎస్ నేతల ముసల కన్నీరు చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది. జాబ్ క్యాలెండర్ గురించి వారు మాట్లాడటం దయ్యాలు వేదాలు వంచినట్టుంది అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. వాస్తవమే, నిరుద్యోగులపైన కపట ప్రేమ బీఆర్ఎస్ది. నిరుద్యోగుల గురించి నిజంగానే బీఆర్ఎస్ ముసలి కన్నీరు గారిస్తే తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది. మరి మందేం కన్నీరు? వాళ్ళది ముసలి కన్నీరు, కపట ప్రేమ. మందేం ప్రేమ? కన్నతల్లి ప్రేమ. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు విమర్శించే దాన్ని చెప్పటం కాదు, నిరుద్యోగులకు సమానం చెప్పండి. మీరు బీఆర్ఎస్ నాయకులు రాజకీయ పార్టీ వాళ్ళు విమర్శిస్తుంటారు. వాళ్ళు మీరు ఏం చేసినా ఏదో ఒక విమర్శ వస్తుంది, దాంట్లో ప్రతిపక్షం కాబట్టి దాంట్లో తప్పులు ఎతకటానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సింది, ముసలి కన్నీరు కపట ప్రేమ గురించి చెప్పాల్సింది ఎవరికి అంటే కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మీరు సమాధానం చెప్పాల్సింది. మీరన్న జాబ్ క్యాలెండర్ ఎడిపోయింది, మీరన్న 1 ఇయర్లో 2 lakhs జాబులు ఎడిపోయినాయి. అది చెప్తే మీకు కన్నతల్లి ప్రేమ ఉన్నట్టు, కపట ప్రేమ లేదు. మీది కపట ప్రేమ, వాళ్ళది కపట ప్రేమే. అది బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా, అధికారంలోకి రాకముందు ఒక ప్రేమ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రేమ. మీరు వాళ్ళను బీఆర్ఎస్ని బూచి చూపించి ముసలి కన్నీరు, కపట ప్రేమ అని చెప్పటం కాదు. మీరు నిరుద్యోగులను చూపించండి. నిరుద్యోగులకు సూటిగా సమానం చెప్పండి. బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించుకున్న నిరుద్యోగులు పట్టించుకోరు. మీరు నిజంగానే నిరుద్యోగులకి ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ ముసలి కన్నీరు ఎవరు పరుచుకుంటాడు? వాళ్ళ కపట ప్రేమను ఎవరు పరుచుకుంటారు? అంటే దీన్ని బట్టి మీది కపట ప్రేమే, మీది ముసలి కన్నీరే. మీరేం ప్రతిపక్షంలో మీరు ముసలి కన్నీరు గార్చారు, మీరు కపట ప్రేమను చూంచారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే అశోక్ నగర్లోనో, దిల్సుఖ్ నగర్లోనో విద్యార్థులు, నిరుద్యోగులు బయటకు వస్తే వాళ్ళని ఉక్కుపాదంతో నలిపి కొన్ని వేల మంది పోలీసులను దింపి లాఠీచార్జీలు చేసి, అరెస్టులు చేసి, పోలీస్ స్టేషన్లో తిప్పి చేస్తారు. మీదేం ప్రేమ మరి? మీది ముసలి కన్నీరు కాదా? కపట ప్రేమ కాదా? మీరు నిజంగానే కపట ప్రేమ కాదు, కన్నతల్లి ప్రేమ అయితే ఎందుకు నిరసన చేస్తారు? వాళ్ళ బాధ ఏందో విన్నారా మీరు? నిరుద్యోగులు సమస్య ఉన్న ప్రజలు వాళ్ళ ఆవేదన నిరసన రూపంలో తెలపడానికి వస్తే, ధర్నా చేయడానికి వస్తే పోలీసులు ఉపయోగించి కట్టడి చేయటం కాదు చేయాల్సింది. వాళ్ళు నిజంగా ఫ్యాక్ట్ ఏముందో తెలుసుకోవాలి. కట్టడి చేసి కాళ్ళు చేతులు కట్టేద్దామనో, ప్రశ్నించే గొంతులు నులుపుదామనో, ప్రశ్నించే గొంతుకు ఉచ్చేద్దామనో, మాట్లాడే నోటికి తాళం వేద్దామనో, ప్లాస్టర్ వేద్దామని చూడొద్దు. అది కాదు చూడాల్సింది ప్రజాపాలనలో. ఆ ప్రశ్నించే మనిషి ప్రశ్న వెనకున్న ఆవేదన ఏంటో వినాలి. అది వింటలే దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు. అదేదో పెద్ద బ్రహ్మాండమైనట్టు ఇక పోలీసులను పెట్టి అనిచేసినవని చెప్పుకోవడానికి తప్ప అసలు ఆ ప్రశ్న, ఆవేదన, ఆ నిరసన, ఆ ధర్నా వెనుకున్న ఉద్దేశం ఏంటో వినాలి. ఇది మీరు నిరుద్యోగుల పైన బీఆర్ఎస్ కపట ప్రేమ గురించి చెబుతారు, మీకేదో కన్నతల్లి ప్రేమ ఉన్నట్టు. రైట్. నమస్తే తెలంగాణ చూద్దాం. బాబు బెదిరింపు, రేవంత్ దేబరింపు, నేలపై గురు శిష్యులు దొంగాట, చర్చలంటూనే తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫిర్యాదు. 4 గోడల మధ్య బాబును ఒప్పించానన్న సీఎం రేవంత్ రెడ్డి. మరుసటి రోజే 16 ప్రాజెక్టులపై కేంద్రానికి ఏపీ సర్కార్ ఫిర్యాదులు. తాజాగా ఏపీ ప్రయోజనాల కోసం రాజీ లేదని బాబు ఘాటు వ్యాఖ్యలు. ఏపీ వాడుకోగా మిగిలినవి తెలంగాణ తీసుకోవాలంటే అహంకారం. ప్రతిగా బదులు ఇవ్వాల్సింది పోయి బాబును దేబరిస్తున్న రేవంత్ రెడ్డి. కృష్ణా బేసిన్లో తెలంగాణ ఎగువన ఉన్నదనే విషయం మరిచిన సీఎం. మా ప్రాజెక్టులకు అడ్డంకులు కల్పించవద్దంటూ పదే బాబుకు విజ్ఞప్తి. పోర్టు కనెక్టివిటీ కోసం ఏపీతో అవసరం ఉందంటూ విచిత్ర వ్యాఖ్య. దేశంలో పోర్టు లేనిది ఒక తెలంగాణ రాష్ట్రమేనంటూ అజ్ఞానపు మాటలు. ఏపీకి నీళ్లపై రాజీ పడేది లేదని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి తీరుతాం, పోలవరం నుంచి విశాఖకు, అక్కడి నుంచి వంశధారకు సైతం జలాలను మళ్లిస్తాం,
మన వద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చు, శ్రీశైలం నీళ్లను రాయలసీమకు తరలిస్తాం. మా 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 డిమాండ్లో మాకున్న హక్కులలో ఎక్కడ రాజీ పడం అని చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెప్తుండ్రు. చెప్తూనే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్తారు, నేనే క్లోజ్డ్ రూమ్లో కూర్చొని నాకు ముఖ్యమంత్రి అవతల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సాన్నిహిత్యం మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపమంటే ఆపిండు అన్నారు. మరి ఒక రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్డ్ రూమ్లో ఆపగలిగినప్పుడు మరి 16 ప్రాజెక్టులకు సంబంధించిన 16 కంప్లైంట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు కంప్లైంట్ చేసింది? మీకున్న సాన్నిహిత్యంతో మరి ఆ 16 కంప్లైంట్లు ఆపలేకపోయారు. 16 కంప్లైంట్లు ఆయన ఒకవైపు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక వైపు కృష్ణా నీళ్ళని ఎట్టి పరిస్థితులు వాడుకునేది దాంట్లో డౌట్ లేదు, ఎవడడ్డపడ్డ ఆగను, నల్లమల సాగర్ నిర్మిస్తామంటాడు అని చెప్తూ మళ్ళీ రాజీ అంటాడు. ఆయన అంత గట్టిగా మా రాష్ట్రం హక్కుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదు, అవసరమైతే మేము వాడుకుంటాం, మిగిలితే అప్పుడు దయాదారి భిక్ష వేస్తాం మీకు, మేము దినంగా ఉన్నది మిగలండి, మేము తినంగా ఉన్నది తినండి, మిగిలింది అంటే మీరు తిని మిగిలిస్తే ఆ ఎంగిలిది తినాలి తెలంగాణ ప్రజలు. అంటే తెలంగాణకి తెలంగాణ రాష్ట్రానికి హక్కులు లేవు. తెలంగాణ రాష్ట్రం ఎగువనుంది, ఆంధ్రప్రదేశ్ దిగువనుంది. ఎవరు మిగిలిస్తే ఎవరు తీసుకోవాలి? ఎగువనున్న రాష్ట్రం వాడుకోంగా మిగిలితే కింద ఉన్న రాష్ట్రం తీసుకోవాలా? అట్లా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. మేము కింద ఉన్న రాష్ట్రం ముందు వాడుకుంటాం, వాడుకున్నాక మిగిలితే మళ్ళీ పైకి ఎట్లా పంపిస్తారు? కొంచెం అన్న లాజిక్ ఉండాలి కదా. కృష్ణా గోదావరి నీళ్ళంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకోంగా మిగిలిందా అని మళ్ళీ తెలంగాణ వాడుకోవచ్చు. ఎక్కడి నుంచి వాడిద్ది? తెలంగాణ కింద ఉందా పైన ఉందా రాష్ట్రం? ఉన్నది పైన తెలంగాణ, వాడుకోవాల్సింది తెలంగాణ ఫస్ట్. వాడుకోంగా మిగిలింది మీరు అంటున్న వరజలాలు మిగిలి జలాలు వదిలితే అప్పుడు మీరు వాడుకోవాలి, లేదా హక్కు ప్రకారం ఎవరు వాట వాళ్ళు వాడుకోవాలి. హక్కు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టుల పైన ఢిల్లీ పోయి కంప్లైంట్ చేస్తారు, ఇక్కడికి వచ్చి రాజీ అంటాడు, నాది 2 కళ్ళ సిద్ధాంతం అంటాడు, నాకు 2 రాష్ట్రాలు ముఖ్యమే అంటాడు, తెలుగు జాతి అంత ఐక్యంగా ఉండాలంటాడు. మరి తెలుగు జాతి అంత ఐక్యంగా ఉండాలంటే కంప్లైంట్లు ఎందుకు చేసినావు? తెలుగు జాతి అంత ఐక్యంగా ఉండాలన్నప్పుడు తెలంగాణ అభ్యంతరం చెప్తున్నా, సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్న నల్లమల్ల సాగర్ నేను కట్టి తీరుతా అని ఎందుకు చెప్తున్నావు? తెలంగాణ సమస్య ఏంటంటే తెలంగాణ భావోద్వేగాలను కూడా మనం గమనిస్తాం. వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయారంటే వాళ్ళకి ఏదో బాధ ఉంది కాబట్టి దానికి ప్రస్తుతానికి హోల్డ్లో పెడతాం, మేము కూర్చొని చర్చించిన తర్వాతనే ముందుకు తీసుకెళ్తాం అని చెప్పట్లే ఆయన సుప్రీంకోర్టుకు పోయి ఏదైనా పోయి మేము నల్లమల్ల సాగర్ కడతాం, కృష్ణా నీళ్ళను వాడుకుంటాం, విశాఖపట్నాన్ని తీసిపోతాం, అక్కడి నుంచి వంశధార తీసిపోతాం, ఇవన్నీ బొంగ మిగిలితే మళ్ళీ మేము తెలంగాణకి ఇస్తాం. నువ్వేంది ఇచ్చేది తెలంగాణకి? దీనికి రేవంత్ రెడ్డి దేవరింపు. రేవంత్ రెడ్డి నేను అన్ని పేపర్లు అదే ప్రకటన, నాకు జగడాలు వద్దు, నీళ్లు కావాలి, నేను గొడవలు కోరుకోవట్లే. మరి ఎవరు కోరుకుంటున్నారు గొడవలు? తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారా? గొడవలు వద్దు, నీళ్లు కావాలి, జగడాలు వద్దు కాదు, హక్కులను వదులుకొని జగడాలు వద్దు. తెలంగాణ సమాజానికి ఉన్న హక్కులను వదిలేసుకొని దాన్ని ఏదో పెద్ద ఉద్ధరించినట్టు నేను గొడవలు కోరుకోను, నేను జగడాలు కోరుకోను, వివాదాలు కోరుకోను అంటే ఎట్ ద సేమ్ టైం అటు నుంచి కూడా ఉండాలి కదా. తెలంగాణ ప్రాజెక్టుల పైన 16 కంప్లైంట్లు చేసి ఆయన అక్కడ ఉంటే నేను గొడవలు కోరుకొని రాజీ కోరుకుంటా అంటే మరి ఆ కంప్లైంట్ సంగతి ఏంది? సుప్రీంకోర్టులో కేసు సంగతి ఏంది? మీరు వేసిన కేసు మరి రాజీ పడేటోళ్ళు కేసులు ఎందుకు వేశారు? ఆయన కంప్లైంట్లు ఎందుకు పెట్టిండు? ఏం చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు ఈ దేబిరింపులు ఏంటి? ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు బెదిరిస్తుంటే మీరు దేబిరిస్తారా అని నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. ఇది వాస్తవం కూడా కనపడుతుంది. ఆయన కుండ బద్దలు కొట్టి మా ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితులు ఆపం, వాడుకుంటాం నీళ్ళు అని చెప్తున్నాడు. మిగిలింది మీ తెలంగాణకి ఇస్తామని ఆయన వితండవాదం చెప్తున్నాడు. మీరు రాజీ అంటారు. దీనికి జగడాలు లేవు, వివాదాలు లేవు, నేను మంచి కోరుకుంటా, గొడవ కోరుకోనంటే కోరుకోరు. మీకేం బాధ? నొప్పి లేసేది మీకు కాదు కదా, తెలంగాణ సమాజానికి కదా. ఇది ఒక వార్త. రైట్, మన తెలంగాణ చూద్దాం. నదీ జలాలపై సామరస్య మంత్రం, వివాదాలు వద్దు, నీళ్లే కావాలి, పక్క రాష్ట్రాలతో జలజగడాలు కోరుకోవడం లేదు, కోర్టులో కాకుండా మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం, రాజకీయ ప్రయోజనాలు కాదు ప్రజా ప్రయోజనాలు ముఖ్యం. మీరు అంటున్నారు అటువైపు నుంచి లేదుగా. వివాదాలు వద్దు అంటూనే చంద్రబాబు మేలక, గొడవలతో ఎవరికి ప్రయోజనం ఉండదు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడవం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం, నల్లమల సాగర్కి నీటిని తరలిస్తాం, మా దగ్గర నీళ్లు మిగిలితే తెలంగాణ వాడుకోవచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకవైపు వివాదాలు వద్దు అంటాడు, తెలుగు జాతి అంతా ఒకటే అంటాడు, 2 రాష్ట్రాలు 2 కళ్ళు అంటాడు, ఈ సిద్ధాంతాలు చెబుతాడు, ఇంకొక వైపు మెలక పెడతాడు. ఈయన ఈ మెలకని మరి గమనించండా? గమనించే కుతంత్రం కుట్రలో భాగమా? ఈ కుతంత్రంలో మంత్రం అని చెబుతారు, సామరస్య మంత్రం అంట. ఈ మంత్రం ఎవరికి తెలవకనా?
ఏముంటుంది సామరస్య మంత్రం అయినప్పుడు సుప్రీంకోర్టులో నల్లమల సార్ పైన కేసు ఎందుకు వేశారు? చంద్రబాబు నాయుడు గారు 16 ప్రాజెక్టుల పైన కంప్లైంట్ ఎందుకు ఇచ్చిండు? సింపుల్ చెప్పండి. ఈ మంత్రాలు వెనక ఉన్న కుతంత్రం ఏంటి? ఈ మంత్రాలు వెనక ఉన్న ఏకాంత చర్చలేంటి? ఏ బడా కాంట్రాక్టర్ కోసం మీ సామరస్యం, మీ మంత్రాలు, మీ తంత్రాలు అనేది ప్రజలు తెలియదా? ప్రజలు మరీ అంత తెలివి తక్కువలు అనుకుంటున్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి మీ తపనేంది? 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తపన ఎవరి కోసం? రాష్ట్రాల కోసమా? కాంట్రాక్టుల కోసమా? ఏ కాంట్రాక్టర్ని అయితే అప్పుడు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి దోచిపెడుతుండ ఆ కాంట్రాక్టర్, బడా కాంట్రాక్టర్కి మొత్తం సంపదను ఆయనే దోచుకుంటుండని చెప్పారు. అదే కాంట్రాక్టర్ నారా లోకేష్ గారు ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, ఆ కాంట్రాక్టర్ మధ్యలో కూర్చొని చర్చలు చేస్తారు. అదే కాంట్రాక్టర్తో రేవంత్ రెడ్డి గారు చర్చలు చేస్తారు. ఆ కాంట్రాక్టర్ కోసం మీ సామరస్యం, మీ మంత్రం, మీ తంత్రాలు ప్రజల కోసం కాదు అని ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు. ఇది ఒక వార్త. మంత్రి మాటకు విలువ లేదా? రాజాసాబ్ సినిమా టికెట్ ధర పెంపై హైకోర్టు ఆగ్రహం. హోంశాఖ కార్యదర్శి ఇచ్చిన జీవో కొట్టేసిన ఉన్నత న్యాయస్థానం. ఎంత ప్రభుత్వం పరువు తీసుకుంటుందంటే, పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది. ఒక బాబు పరిస్థితి విషమంగా ఉంది ఇప్పటికి కూడా. ఆ సందర్భంలో ఆన్ హౌస్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. సినిమా టికెట్ ధరలు ఎట్టి పరిస్థితుల్లో పెంచాం. అది ఎవరి సినిమా అయినా కానీ, ఎవరిదైనా కానీ, ఎంత పెద్ద హీరో నటుదైనా కానీ సినిమా టికెట్ ధర పెంచే ప్రసక్తి లేదు తెలంగాణలో అని ప్రకటించారు. దానికి విలువ లేదు. దానికి విలువ లేకుండా అఖండ 2 మూవీకి టికెట్ ధర పెంచుకోవచ్చు అని మెమో ఇచ్చారు. ఆ మెమో పైన హైకోర్టు స్టే ఇచ్చింది. మళ్ళీ నిన్న ఈ రాజాసాబ్ సినిమా అంటే ఇంకోటి చిరంజీవి సినిమా ఇంకోటి ఏదో ఉంది, మనశంకర్ వరప్రసాద్ ఏదో, అది వీటికి కూడా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. దానిపైన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక నామినల్గా ఒక పద్ధతి ఉంటుంది, దానికి ప్రొసీజర్ చట్ట ప్రకారం పెంచుకోండి అని చెప్పింది. ఇక హైకోర్టు పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం పెంచుకోండి అని సూచన చేసింది. ఇక హైకోర్టు చెప్పిందని గేట్లు ఎత్తి పడేశారు, అడ్డగోలుగా అడ్డందిడ్డగా పెంచేశారు. దానిపైన మళ్ళీ కోర్టుకు పోతే కోర్టు చివాట్లు పెడింది. అసలు ఆ సినిమాటోగ్రఫీ మంత్రి మాటకు విలువ లేకుండా హోంమంత్రిత్వ శాఖ సెక్రటరీ జీవో ఇయ్యటమైంది అని చెప్పి కొట్టి పడేసింది. ఇప్పటికైనా ప్రభుత్వానికి జ్ఞానోదయం కావాలి. మనం ప్రజలకు ఏం హామీ ఇచ్చినాం, ఏం చేస్తున్నాం, ఎవరి కోసం ఈ తపనంతా అని చెప్పి ఆలోచించుకోవాలి. మీరు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ వేస్తాం, 1 ఇయర్లోనే జాబ్ క్యాలెండర్లు యూపీఎస్సీ తరహాలు వస్తాయని ఇచ్చిన హామీ ఏం అమలు కాదు. ఇది ఎవడో అసలు ఈ రాజా సింగో ఇంకో సాబో ఎవరైనా కావచ్చు, ఎనీ ఆర్టిస్టు, ఏ నటుడు, ఎవరు దీంట్లో కాదు, ఏ నటుడి సినిమా అయినా రాగానే అది ఆ నటుడు ఎక్కడ ఉంటాడో, ఆ డైరెక్టర్ ఎక్కడ ఉంటాడో, ఆ ప్రొడ్యూసర్ ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ జీవోలు ప్రభుత్వం నుంచి వస్తాయి. ఓట్లు వేసిన నిరుద్యోగులకి నోటిఫికేషన్లు రావు, ఓట్లు వేసిన నిరుద్యోగులకి ఉద్యోగాల భర్తీ కావు, ఓట్లు వేసిన వికలాంగులకి, వృద్ధులకి, ఒంటరి మహిళలకి పెన్షన్లు పెంచరు, వాళ్ళకి ఇచ్చిన 6 గ్యారెంటీలు ఆ గ్యారెంటీలు అమలు కావు. ఇక్కడ గ్యారెంటీ లేకుండానే అమలు అవుతుంది. ఇది రైట్. ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. పంచాయతీల కంటే పరిష్కారాలకే మొగ్గు అని మీరు అనుకుంటే కాదు, ఇద్దరు అనుకోవాలి కదా. పంచాయతీల కంటే పరిష్కారాలకే మొగ్గు అని చంద్రబాబు నాయుడు గారికి చేతులు ఎత్తేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఒకవైపు పంచాయతీ పెట్టుకొని కంప్లైంట్ ఇస్తాడా 16 ప్రాజెక్టుల పైన? మీరు పంచాయతీల కంటే పరిష్కారాల మేలంటే ఎవరిని తాకట్టు పెడుతున్నారు? తెలంగాణ సమాజాన్ని తీసిపోయి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నట్టు. అది గమనించట్లే. రియాలిటీని వదిలేసి పంచాయతీల కంటే పరిష్కారాల మొగ్గు అని చెప్తున్నారు. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. మున్సిపాలిటీ ఎన్నికలలో బీసీలకు 34% సీట్లు వస్తున్నాయి. అంటే ఏదో ప్రభుత్వం ఇస్తే రావట్లే, అంటే క్యాలిక్యులేషన్లు పెరుగుతున్నాయి సీట్లు. గ్రామ పంచాయతీలు 22% వచ్చినాయి, కానీ మున్సిపాలిటీలు 34% ఉన్నాయి. ఎట్లా వస్తాయంటే ఎస్సీ ఎస్టీలకి, అంటే మున్సిపాలిటీలలో వాళ్ళ ఓట్ల శాతం తక్కువ ఉంది. అంటే మనకి రిజర్వేషన్లు ఎట్లా వస్తాయంటే ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకు ఉన్న కేటాయింపుల ప్రకారం పోను, మిగిలిన దాంట్లో బీసీలకు ఇవ్వాలి. ఈ 3 కలిసి 50% దాటద్దు. అట్లా మన గ్రామ పంచాయతీలు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ కలిపి 28% రిజర్వేషను వాళ్ళ జనాభా లెక్కల ప్రకారం, ఓట్ల లెక్కల ప్రకారం ఇవ్వాల్సి వచ్చింది. ఇక మిగిలిన 22% బీసీలకు ఇచ్చారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి 34% వస్తుంది.
ఎస్సీ ఎస్టీలు కలిపి మున్సిపాలిటీలో 16% ఉన్నారు. అవి 16 ఈ 34 కలిపితే 50% దాటకుండా సీలింగ్ లోపే రిజర్వేషన్లు వస్తాయట. అవి కాక ఇంకొద్దిగా పెంచి పార్టీల పరంగా కూడా ఇవ్వాలని చెప్పి ఒక వాదన నడుస్తుంది. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉండటంతో చట్ట ప్రకారంగా దక్కే ఛాన్సు ఎస్టీలకు 3-4%, ఎస్సీలకు 13-14% సీట్లు. జనరల్ సీట్లలో బీసీలకు మరో 10-12% ఇవ్వాలనే అధికార పార్టీ యోచన. అదే బాటలో మిగిలిన పార్టీలు. ఇదనమాట. ఎందుకు అంటే ఎస్టీలకి పట్టణాలలో 3-4% ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ ఓట్ల శాతం కానీ జనాభా శాతం. ఎస్టీలకి 3-4 ఉంటే ఎస్సీలకి 13-14. ఈ రెండు క్లబ్ చేస్తే 16-17% వస్తాయి. ఆ 50% వరకు రిజర్వేషన్ నడుస్తుంది కాదు. 50లో 16-17 పోతే ఇంకా 33-34% బీసీలకి కేటాయించే అవకాశం చట్టబద్ధంగా ఉంది. చట్టబద్ధంగానే. ఇక మిగతా ఈ పార్టీ పరంగా జనరల్ స్థానాల్లో ఇంకో 10-12% సీట్లు కూడా బీసీలకే కేటాయించాలి అని చెప్పి అధికార పార్టీ మొగ్గు చూపుతుంది. దానికి మిగతా పార్టీలు కూడా మొగ్గు చూపుతుంది. అది ఎంతవరకు గ్యారంటీ కానీ 34% అయితే చట్టబద్ధంగా గ్యారంటీ. దీనికి ఒక జీవో తీయాల్సి ఉంటుంది. మళ్ళీ 34% ఇస్తున్నట్టు. రైట్. దిశ పేపర్ చూద్దాం. పురపోరులో 75 ఫ్రీ సింబల్స్ అట. రిజిస్టర్ పార్టీల కోసం ఎస్ఈసి జాబితా విడుదల. బరిలోకి 13 జాతీయ ప్రాంతీయ పార్టీలు, 77 రిజిస్టర్ పార్టీలు. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారట. మున్సిపల్స్పై వేగం పెంచిన రాష్ట్ర ఎన్నికల సంఘం. 75 ఫ్రీ సింబల్స్ వస్తే మిగతా అన్ని ఒక 13 జాతీయ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, 77 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయట. ఈ సింబల్స్ దాకా వచ్చిందంటే ఎలక్షన్స్ చాలా స్పీడ్గా అయ్యేటట్టుంది. నిరుద్యోగులపై బీఆర్ఎస్ ముసలి కన్నీరు. మరి కాంగ్రెస్ దేంటిదో తల్లి కన్నీరా? కన్నీరు ఎవరిదైనా మీ కన్నీరు అంతా రాజకీయాలు ఓట్ల కోసమే. అటు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా. ఇక ఆయన ముసలి కన్నీరు అంటున్నాడు. ఈయన రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు ఏవి, నోటిఫికేషన్లు అడిగితే విద్యార్థులపై లాఠీ దెబ్బల. ఇదేనా మీరు చెప్పిన మెహబత్కి దుకాణం ఉర్దూ వర్సిటీ భూముల అనేక రంగంపై ఎందుకు స్పందించరు అని చెప్పి కేటీఆర్ అంటున్నాడు. రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు ఏవి, ఇదేనా మీరు చేసిన మెహర్బానీ? ఇక హరీష్ రావు ఇంకొక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకి మంత్రులకి అశోక్ నగర్ వచ్చే దమ్ముందా, అశోక్ నగర్ లైబ్రరీకి వస్తారా అని అడుగుతుంది. మీరు వచ్చారు 10 ఏళ్ళు, మీరు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు అశోక్ నగర్కి వచ్చే ధైర్యం లేదు, ఉస్మానియా సిటీకి వచ్చే ధైర్యం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు, అంతే. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా అదే ఉంటుంది. అశోక్ నగర్ రారు, కుర్చీలోకి ఎక్కిన దానికి వస్తారు. కుర్చీలో ఎక్కటం కోసం అశోక్ నగర్ ఉస్మానియా యూనివర్సిటీ అవసరం. అదొక దారి మీకు. ఆ దారిలో పోతేనే కుర్చీ వస్తుంది. కుర్చీ వచ్చిన తర్వాత ఇక ఇది మర్చిపోతారు, అశోక్ నగర్ మర్చిపోతారు, అశోక్ నగర్ గుర్తుండదు. ఇప్పుడు హరీష్ రావు చెప్తున్నారు అశోక్ నగర్ వచ్చే దమ్ముందా అని. మీకున్న అది 10 ఏళ్లలో. మీరైనా వారైనా నిరుద్యోగుల్ని ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్గా టెంప్ట్ చేసి ఓట్లు వేయించుకొని తర్వాత బయటపడటం తప్ప ఇది ఎప్పటికీ ఇదే పరిస్థితి. ఎందుకంటే ఉండాల్సిన ఉద్యోగాలు భర్తీ చేయరు, మీరు ఖాళీలు ఉంటే భర్తీ చేయరు. ఆ నిరుద్యోగుల సంఖ్య ఏటా పెరుగుతూ ఉంటుంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.